ప్రభు సహాయం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఆయన పరిచర్య చేయనట్లుగా మనము ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వక స్తోత్రములు నాయన. అయ్యా, నీ నామాన్ని స్తుతించుటకు ఘనపరచుటకు ప్రభా, ఏ ఎన్నిక యోగ్యత అర్హత లేనటువంటి మాకు మీరు చూపిన కృపను బట్టి హృదయపూర్వక వందనాలు ప్రభా. నాయనా, రాజులైనటువంటి యాజక వంశంలో అయ్యా కూర్చుండుటకు ప్రభా అల్పులమైన మేము ఏ పాటి వారము నా తండ్రి. అయ్యా, నీ ప్రేమ నీ కృప మాత్రమే మమ్మల్ని అర్హులుగా చేసింది ప్రభా. అందరూ బట్టి మీకు హృదయపూర్వక స్తోత్రాలు నాయనా. మీరు నా జీవితంలో చేసినటువంటి అయ్యా రక్షణ కార్యాలండి అయ్యా, మీరు నా జీవితంలో చేసిన గొప్ప ఉన్నతమైనటువంటి మేలులు, ఊహించినటువంటి మేలులతో అయ్యా మీరు నింపిన విధానాన్ని ప్రభా నీ బిడ్డల ముందు సాక్ష్యరూపకంగా అయ్యా నిలబడబోతుండగా తెలియచేయబోతుండగా మీ కృప చూపెట్టండి. పరిశుద్ధాత్మదేవా, నన్ను దయచేసి నీ నోటి బోరగా వాడుకోనండి అయ్యా. అయ్యా, నీ బిడ్డలను తండ్రి ప్రభా మీరు సంధించండి. ఘనత మహిమ ప్రభావాలు పొందుమని నడిపించుమని యేసయ్య నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలాసేపు మీరు కూర్చొని ఉన్నారండి. యూజువల్గా స్టీవెన్సన్ అన్న ఒకసారి నిలబెడతాడు మిమ్మల్ని. సరే, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని 2 వాక్యాలను మనం నిలబడి చదువుకుందాం. దయచేసి మీరందరూ ఒకసారి నిలిచి నిలబడినట్లయితే 2 వాక్యాలను మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 7-8 వచనాలు మీరు కూడా దయచేసి చదవండి నాతో పాటి. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. హల్లెలూయా. 2వ వాక్యము 1 పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5-6 వచనాలు చదువుకుందామండి. నేను చదువుతున్నాను, మీరు కూడా చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. దయచేసి మీరందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ 2 వాక్యాల్లో ఒకటి కామన్గా ఉంది. ఏంటంటే బీదలు, దీనత్వము. ఈ 2 కలిగినటువంటి వాళ్ళను దేవుడు ఎంత గొప్పగా, అంటే బీదలుగా ఉండాలని కాదు నా ఉద్దేశము, అంటే దీనత్వం కలిగినటువంటి వ్యక్తిని బీద పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తాడు. అది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో కూడా యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇజ్రాయేలు యాకోబు యొక్క సంతానంలో యోసేపు ఒక వ్యక్తి. అతను కూడా బానిస బ్రతికి దీనత్వము, ఎటువంటి దీనత్వంలోకి వెళ్ళిపోయాడంటే, మనకు బానిసలు అంటే తెలియదు. లిటరల్లీ మనము ఎటువంటి జీవితంలో జీవిస్తున్నాం రానంటే, మనము పౌరులము, మనము సిటిజన్స్కు ఆ యొక్క బానిసలు అన్నటువంటి పరిస్థితి అంటే ఏంటో తెలియదు. బానిసలు అంటే ఏంటంటే, ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి రానంటే, ఒక పెన్ ఉంది కదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెన్నును వేలాడదీసి ఉంటారు. అది జస్ట్ అట్లా సైన్ చేసి అట్లా పక్కన పడేయచ్చు. సో ద సేమ్ థింగ్, బానిసలు అంటే ఏంటంటే మీ అవసరములకు, ప్రతి అవసరములకు వాడుకునే ఒక వస్తువు లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు అనంటే ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కించాడు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఆయన్ను ఉంచాడు. అది ఓవర్ నైట్లో జరగలేదు. ఈరోజు రాత్రి దేవా యేసయ్యా నన్ను ఆశీర్వదించు నాయనా అంటే రేపు పొద్దున ఆయన నిన్ను ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చోబెట్టలేదు. దాదాపు 14 సంవత్సరాలైనా ఆయన ఎంతగా కష్టపడ్డాడంటే, కానీ నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి ఆయన
ఆయన్ను దేవుడు హెచ్చించి ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కించాడు. ఆయన ఆయన ముందు కొన్ని శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. శోధనలు అంటే మీకు అందరికీ తెలుసు. పోతీఫర్ భార్య తనతో చేయించమని చెప్పినప్పుడు ఆయన ఒప్పక బానిసలుగా ఉన్నప్పుడు యాక్చువల్గా ఎవరికైనా ఎంత కోపం వస్తుందండి? అన్నీ ఉన్న మనమే మనం బానిస బ్రతుకుల్లో లేము. మనకి ఏదన్నా ఫుడ్ తక్కువైనా, లేకపోతే మనకు కొంచెం ఆరోగ్యం క్షీణించినా, మన స్థితిగతులు, మన బంధువులు మనల్ని ఒక మాట అన్నా, ఈ సమస్యలన్నీ నాకే రావాలా ఎందుకు అని చెప్పేసి తిట్టి పారేసి దేవుణ్ణి అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు చాలామంది. కానీ బానిసలైనటువంటి వ్యక్తి ఇతను వాళ్ళ నాన్న చెప్పినప్పుడు, అరే మనకు దేవుడు ఉన్నాడురా, ఆయన్నే అబ్రహాము దేవుడురా, ఆయన మనల్ని కాపాడాడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఆ యొక్క కొద్ది సమయం చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యొక్క వాక్య పాఠనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా ఆయన ఈజిప్ట్ దేశానికి బానిసగా వెళ్ళినప్పటికీ కూడా ఆయన అనుసరిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ తగ్గించుకొని దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. అటువంటి గొప్ప స్థితిలో దేవుడు ఏం చేశాడు రానంటే, ఆయన యొక్క నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కాడు. నేను యాక్చువల్గా మా నాన్నగారు, ప్రకాష్ గారు, దైవజనులు, గౌరవనీయులు, మా నాన్నగారు 1992 సంవత్సరంలో రక్షింపబడిన తర్వాత నేను అప్పుడు 6th క్లాస్ చదువుతూ ఉన్నాను. 6th క్లాస్ చదువుతున్నటువంటి దినాల్లో మా నాన్న, నేను హాస్టల్లో ఉండేవాడిని నంద్యాలలో. ఒక 1 month మాత్రము నేను వెకేషన్ కోసం వస్తాను, సమ్మర్ వెకేషన్ అని. 1 month 1.5 month అప్పుడు వచ్చినప్పుడు మా నాన్న చేసే ప్రార్థనను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఎంత అంటే మా నాన్న ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూడా ఓహో ఇలా చేయాలన్నమాట ప్రార్థన, ఓహో ఇలా చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలన్నమాట, ఓహో ఇలా నేను మోకాళ్ళొంగి దేవునితో పాటలు పాడాలన్నమాట అని చూస్తూ ఉండేవాడిని. మా నాన్న కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఓహో ఈ విధంగా అన్నమాట ఆరాధించాల్సింది అని చూస్తున్నటువంటి దినాలు అవి. ఆ తర్వాత ఆ విధంగా చూస్తూ ఓహో ఈ విధంగా అని తెలుసుకొని నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఒక రూమ్లోకి వెళ్ళి నేను స్నానం చేసిన తర్వాత బైబిల్ తెచ్చుకొని ఒక అర్ధగంట సేపు ఆ విధంగా పాటలు పాడి, మా నాన్న ఏ విధంగా అయితే పాటలు పాడతాడో మా నాన్న బైబిల్ చదువుకున్నట్టుగా నేను కూడా చదువుకొని కాసేపు నేను అట్లా వెళ్ళేవాడిని. మన పిల్లలు కూడా ఏంటంటే మనం ఏదైతే చూస్తారో అదే చేస్తారు, మీరేం చెబితే అది చేయరు. మనమేమో చేసేటి తప్పుడు పనులు మన పిల్లలేమో మంచిగా ఉండాలని కోరుకొని అటు చేయొద్దు, నువ్వు చేయకూడదు అట్లా అని అంటే ఆడు లోపల అనుకుంటాడు, నువ్వు చేసేది ఎందు మరి, నువ్వు చేసేది సక్రమంగా ఉందా, నువ్వు అట్ట చేస్తున్నావు నేను ఇట్ట చేస్తున్నాను. మా కొడుకు అయితే డైరెక్ట్ అడిగేస్తాడు, మరి నువ్వు చేసావుగా అంటాడు డైరెక్ట్గా. సో ఏదైనప్పటికీ ఏది చేస్తారో, మనం ఏది చేస్తూ ఉంటామో మన పిల్లలు అదే చేస్తారు. సో ఆ విధంగా మా నాన్నగారిని చూసి నేను ప్రార్థనలో నేను ఎలా చేయాలి, ఎట్లా దేవుని వాక్యం చదువుకోవాలి అని 6వ తరగతిలో ఉన్నప్పుడే నేను ఆ విధంగా ఉండేవాడిని. కానీ చదువుల్లో నేను నెంబర్ 1 ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? చివరి నుంచి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మా నాన్న 4th క్లాస్లో నేను ఉండగా హాస్టల్లో చదివిస్తున్నప్పుడు మా నాన్న వచ్చి హాస్టల్కి వచ్చి ఎలా ఉన్నారు ఏంటని చూస్తున్నప్పుడు మా నాన్న గౌరవంగా ఒక క్లాస్ రూమ్లోకి పిలిచారు, రండి సార్ అని. మా నాన్న లోపలికి వచ్చిన తర్వాత, మీ పిల్లవాడు సరిగ్గా చదవడు సార్, చెప్పిన మాట వినడు సార్, హోంవర్కులు చేయడు సార్ అని మొత్తం చెప్తా ఉంటే మా నాన్న ఒక మాట అన్నాడు, అది ఇప్పటికీ నాకు గుర్తు. రేయ్ నువ్వు సరిగ్గా చదవకపోతే రైలు కింద నీ తలకాయ పెడతా అన్నాడు. ఈసారిగిన నేను వచ్చినప్పుడు మంచి మార్కులు కింద రాకపోతే రైలు కింద నీ తలకాయ పెడతా అని చెప్పాడు. సో ఎందుకురా అంటే అంత లాస్ట్లో ఉండేవాడిని చదువులో. మా నాన్న నన్ను బాగా చదివించాలి, చదువుల్లో బాగా ఉన్నతమైనటువంటి స్టాండర్డ్స్ ఉండాలని చెప్పేసి ఒక మంచి హాస్టల్లో చేర్పించారు. కానీ నేను చదువుల్లో పూర్తిగా వెనకలో ఉన్నటువంటి వాడిని. అటువంటి పరిస్థితుల్లో ఏమైంది రానంటే నేను ఎదుగుతున్నాను 10th క్లాస్ వరకు వచ్చాను. 10th క్లాస్లో అంటే 8th క్లాస్లో నేను ఇక్కడికి మా నాన్నగారు పరిచర్యలో విరివిగా ప్రతి నెల 1-2 ప్రదేశాల్లో సేవకు బలంగా వెళ్ళేవాడు.
సో అక్కడికి వెళ్తున్న టైంలో ఏంటంటే ఒక కమాండర్ జీప్ ఉండేది. ఆ జీప్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వేసుకొని వెళ్తూ ఉంటే నేను కూడా నేను వస్తా అని ఏడ్చేవాడిని 8th క్లాస్లో. ఎందుకు అనుకుంటున్నారు? సేవకు కాదండి, బైబిల్ చదువుకుంటున్నాడు కదా, వాళ్ళ నాయన ఎట్లా ప్రేయర్ చేస్తున్నాడు అది నేర్చుకుంటున్నాడు కదా, దాన్ని బట్టి అనుకుంటున్నారేమో. కాదు, వీళ్ళు 3 రోజులు వెళ్తారు కదా, నాకు కూడా పిక్నిక్ లాగా ఉంటుంది, కాస్త తిరగడానికి. మా నాయన ఎక్కడ పంపించాడు పిక్నిక్ అన్నామనుకో, దేవునికి ఇష్టం లేదు, అది నోర్మై అంటాడు. సో ఇంకా ఏది కానీ అటువంటి స్థితిలో మా నాన్నగారు ఏం చేశారు రానంటే, ప్రతిసారి ఏం చేశాడు రానంటే మా నాన్న, రే నీకు స్కూల్ పోతుంది, నువ్వు అక్కర్లేదు, సైలెంట్గా ఉండు అని అంటే, లేదు నేను వస్తాను ఏడ్చేవాడిని. సరే చివరికి ఎట్లా ఒకట కార్లు ఎక్కించుకొని జీప్లు ఎక్కించుకొని వెళ్ళిపెట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు నేను అడపా వింటూ ఉండేవాడిని దేవుని వాక్యాన్ని. ఓహో ఇదనమాట అని తెలుసుకుంటూ ఉన్నాను. 10th క్లాస్కి వచ్చినప్పుడు నేను ఆ విధంగా 8th నుంచి 9th వరకు 10th సో ఎక్కువ పరిచయలో వాడబడుతూ ఏంటంటే ఒకటి నేర్చుకున్నాను, ఏదైతే అన్నిటికంటే హీన స్థితిలో ఉన్నటువంటి పరిచయం ఉంటుందో అది అన్నిటికంటే ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య అని. అందుకోసం నేను ఏం చేశాను రానంటే, ప్రతిసారి ఈ పట్టలు పరచడము, చైర్లు ఎత్తడము, లేకపోతే లైట్లు కట్టడము, మైక్ సిస్టమ్ అరేంజ్ చేయడము. సో మైక్ సిస్టమ్ అరేంజ్ చేయడం కాదు, మైకులకు పెట్టడము, జాకులు కట్టడము, వీటన్నిటికీ నేను పరిగెత్తేటోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని వేరే వాళ్ళకి ఇచ్చేటోండి కాదు. చాలా చోట్ల పాస్టర్ గారు పాస్టర్ గారితో ఈయన మా నాన్నగారే వాక్య పరిచయం చేసేటోళ్ళని చెప్పడానికి ఇష్టపడేటోండి కాదు. ఎందుకంటే వాళ్ళను పని చేయించేటోళ్ళు కాదు. సో నా ఆశ ఏంటంటే, ఈ పట్టలు పరుస్తే, ఈ యొక్క చైర్లు చేస్తే నేను దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉంటాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని. ఆ విధంగానే దేవుడు కృప చూపెట్టాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సో ఆ విధంగా నేను ఎదుగుతున్నటువంటి దినాల్లో 10th క్లాస్లోకి వచ్చినప్పుడు ఒక దినమున మా నాన్నగారు ఒకరోజు కుటుంబ ప్రార్థనలో ఉండగా ఆయన దేవుని వాక్యాన్ని చదువుతూ ఒకరోజు వివరించాడు. ఏంటంటే, నరకం అనేది ఒకటి ఉంది, ఆ నరకంలో మనము పడకుండా ఉండాలరా అంటే మన జీవితాన్ని మార్చుకోవాలి, దేవునికి భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మన పాపాలన్నింటినీ ఆయన పాదాల చెంత ఒప్పుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు నేను విపరీతమైనటువంటి భయముతో, బాధతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నాకు తెలియకుండా కన్నీళ్ళు నాకు వచ్చేస్తూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాను. ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను, దేవా నువ్వే నన్ను రక్షించు, దయచేసి నరకం నుంచి నన్ను విడిపించని నేను ఆయన పాదాల ఆయన పడి ఏడ్చి ఆయన దగ్గర మొరపెట్టాను. దేవుడు కృపచి పెట్టి సమాధానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏంటంటే 10th క్లాస్లో ఇంటర్కి వచ్చాను, తర్వాత బీటెక్ వచ్చాను. ఈ 10th క్లాస్లో నేను 3rd క్లాస్లో పాస్ అయ్యాను. ఓకే, ఫస్ట్ క్లాస్ కాదు, 1 కాదు 2 కాదు, 3rd క్లాస్ అంటే ఎక్కువ కాదండి, తక్కువ. సో జనరల్ కంటే నెక్స్ట్ 1 మార్కుతో 3rd క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో 2nd క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత బీటెక్ వచ్చాను. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరంగా జీవించకుండా నేనైతే రక్షింపబడ్డానికి ఆ రోజు దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకొని కన్నీటితో దేవుని మొరపెట్టాను. కానీ ఆ యొక్క దేవుని ప్రార్థనకు, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దూరమైపోయినటువంటి పరిస్థితుల్లో ఏమైపోయానంటే బలహీనపడిపోయి నేను సీజనల్ క్రిస్టియన్గా అయిపోయాను. సీజనల్ క్రిస్టియన్ అంటే ఏంటో తెలుసా అండి? ఒక్కొక్క సీజన్కు ఒక 3 నెలలు దేవుడు మాట్లాడినప్పుడు, ఏదో ఒక వాక్యం ద్వారా ఇట్లా మీటింగ్లోకి వచ్చినప్పుడు, పలాని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, దేవా నన్ను క్షమించు నాయన, నేను పాపినే ప్రభువా, కనికరం చూపించు నాయన అని మొరపెట్టేది. ఆ రోజు నుంచి మేబీ కొద్ది కాలము, ఒక 15 రోజులు, లేకపోతే వారం రోజులు, లేకపోతే ఒక 3 నెలలు అలా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ చిన్నగా వెనక్కి తిరిగిపోయి మన పనులు మనం చేసుకునేది, మళ్ళీ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేది. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి నేను బీటెక్ 4th ఇయర్లోకి వచ్చిన తర్వాత దేవుడు ఒకసారి చాలా ఖచ్చితంగా మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే, ఎంతకాలం ఈ విధంగా బ్రతుకుతావు నువ్వు, ఎంతకాలం ఈ విధంగా జీవిస్తావు, ఎన్నిసార్లు దేవుణ్ణి మోసం చేస్తావు, నిన్ను బట్టే కదా నా నామం దూషింపబడతా ఉంది అని అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. నాకు
మోకాళ్ళొంగి ప్రభువా నన్ను క్షమించు అని అడగడానికి కూడా నాకు మనసు రాలేదు, భయం వేసింది. నన్ను దేవుడు క్షమిస్తాడా? ఎన్నిసార్లు నేను దేవుణ్ణి ప్రభువా క్షమించు అంటాను, ఆ తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు క్షమించమని చెప్పేది, ఆ తర్వాత బలహీనపడినప్పుడు వెనక్కి వెళ్ళిపోయి నా ఇష్టానుసారం పనులు చేసేది. ఒక చిన్న ఎగ్జాంపుల్, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి దినాల్లో నేను అన్నిట్లో వెనకలుంటి, క్లాసులో స్కూల్లో అన్నిట్లో వెనకలున్నటువంటి దినాల్లో మా బంధువుల్లో ఒకతను ఏమని చెప్పాడు రానంటే, అరే ప్రవీణ్తో తిరిగితే పాడైపోతారా, దయచేసి వాంతో తిరగద్దనరా అని చెప్పారు. ఇక్కడ పట్టణంలోనే ఉన్నారు ఆ బంధువు. సో ఆయన చెప్పడంలో తప్పులేదు, దట్ ఈస్ ట్రూ. ఎందుకురా అంటే, నాతో పాటు సినిమాలు తీసుకెళ్ళేవాడిని, మా నాయన తెలియదు, మా అమ్మకు మా నాయన తెలియకుండా సినిమాలకు పరిగెత్తేవాడిని, ఇష్టానుసారంగా ప్రవర్తించాను, ఇష్టానుసారంగా జీవించాను. అటువంటి దినాల్లో దేవుడు బీటెక్ 4th ఇయర్లో ఉన్నప్పుడు దేవుడు మరలా ఒకసారి వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను చాలా భయపడిపోయి దేవుని దగ్గర కన్నీటితో విడిచి, ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను క్షమించు అని దేవుని దగ్గర నేను ఎంతగానో తగ్గించుకొని మొర్రపెట్టి, నాయన నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు కృప చూపెట్టి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. సరే, బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఫైనల్ ఇయర్లోకి వచ్చేటప్పటికి అప్పటికే సబ్జెక్ట్స్ ఉన్నాయి, నాకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, నేను పాస్ అవ్వలేదు. సరే, 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను సబ్జెక్ట్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి, 6 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇలా, దేవా నాకు సహాయం చేయండి, నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి దేవుని వైపు చూస్తూ, సర్టిఫికెట్ లేకుండా ఎవరికైనా జాబ్ వస్తుందండి? సర్టిఫికెట్ లేకుండా ఎవరికైనా జాబ్ వస్తుందా? రాదు. సో ఆ విధంగా, కానీ నాలో ఒకటే ఆశ ఉండింది, ప్రభువా నీకు సమస్తమును సాధ్యం, నీకు అసాధ్యమైంది ఏది లేదు, కనికిరం చూపించు ప్రభువా, నాకు సహాయం చేయని దేవుని సన్నిధానంలో ఏడ్చి విలపించి ప్రార్థన చేస్తున్నప్పుడు 8 నెలల వ్యవధిలో నాకు ఏంటంటే, ఒక కంపెనీలో నాకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దాంట్లో అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగు, అది పాస్ కూడా కాలేదు, సర్టిఫికేట్ కూడా లేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పిలిచారు ఇంటర్వ్యూకు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో దానికి ఎలా సమాధానం చెప్పాలని తెలియదు. సరే, చివరికి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దేవుడు చూపిన కృపను బట్టి దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ అడగలేదు. సరే, జాయిన్ అయిన తర్వాత నేను దేవుడు చూపిన కృపను బట్టి దినదినము దేవుని పైన ఆధారపడుతూ మొర్రపెడుతూ, దేవా నాకు తెలిసింది ఒకటే, ప్రభువా నాకు ఈ వర్క్ ఎలా చేయాలో నాకు తెలియదు, నాకు రాదు, కన్నీటితో ప్రతిసారి దేవుని వైపు చూసినటువంటి దినాలు ఉన్నాయి. ఆ విధంగా దేవుని వైపు చూస్తున్న ప్రతి దినాల్లో, ప్రతి నిమిషంలో, ప్రతిరోజు దేవుడు కృప చూపెట్టి దేవుడు సహాయం చేశాడు. ఎలా సహాయం చేశాడు రానంటే, లిటరల్లీ అండి, మనకు ఎలా ఒక ఊరికి పోవాలంటే ఎలా వెళ్ళాలో తెలియకపోతే, అక్కడ ఏ మనిషి లేకపోతే, మనం ఒక ప్రదేశానికి వచ్చి, అయ్యా ఈ 2 దారులు ఉన్నాయి, ఈ 7 రోడ్స్ ఉన్నాయి, 7 రోడ్స్లో ఏ రోడ్లో పోతే నేను పలానా ప్రదేశం చేరుతాను నాకు తెలియదు, నాకు ఎవరైనా హెల్ప్ చేయనంటే ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది ఆ రోజు పరిస్థితి? అటువంటి స్థితిలో ఎవ్రీడే నేను, దేవా ఈ పని ఎలా చేయాలో నాకు తెలియదు, నాకు కృప చూపెట్టు ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన అని దేవుని వైపు చూసిన ప్రతి దినము, ప్రతి రోజు దేవుడు కృప చూపెట్టి నాకు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు బ్రదర్? సర్టిఫికెట్ లేకుండా నువ్వు లోపలికి వెళ్ళావు కంపెనీలోకి అని చెప్పేసి అంటే, సెకండ్ ఇయర్ నేను దేవుడు కృప చూపెట్టి సర్టిఫికెట్ ఇచ్చాడండి అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వడానికి. ఆ తర్వాత ఏంటంటే, ఈ సర్టిఫికెట్ లేకుండా ఏంటంటే, నాకు దేవుడు కృప చూపెట్టి ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ 2007లో ఒక ప్రాబ్లం వచ్చింది ఆఫీస్లో. ప్రాబ్లం అంటే చిన్న టెస్ట్ లాంటిది పెట్టారు, ఎవరైతే చేయగలుగుతారో దాని వాళ్ళకి సో రివార్డ్ ఇస్తామని. ఆ రివార్డ్ ఇచ్చే టైంలో నిజంగా నాకైతే యోగ్యత లేదు, అసలు నాకు ఎలా చేయాలో కూడా తెలియదు. ఆ విధంగా దేవుని వైపు చూస్తూ తల ఉంచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు ఇలా చేయి అని చెప్పేసి ఆలోచించినప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు టీంలో నాకంటే ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి పర్సంటేజ్తో పాస్ అయిన ఉన్నారు, కానీ దేవుడు కృప చూపెట్టి నాకు ఇచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ చేయలేనటువంటి పని, వాళ్ళందరూ మాకు ఎలా చేయాలో మాకు తెలియట్లేదని అంటే, నా ద్వారా దేవుడు ఆ దినమున చేయించి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. ఆ రోజు దేవుడు ఒక రివార్డు, ఫస్ట్ టైం నా జీవితంలో రివార్డు ఇచ్చి 2012లో నేను ఒక క్రొత్త కంపెనీలోకి, నూతనమైనటువంటి ఎంఎన్సి కంపెనీలోకి జాయిన్ అయ్యాను. అప్పుడు 2012లో దేవుడు చూపినటువంటి కృప ఏంటంటే, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఎంఎన్సి కంపెనీలో నెస్ట్ టెక్నాలజీస్లో నాకు బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇచ్చారు.
ఆ దినం ఆ సంవత్సరం అంతటికి పనిచేస్తే ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వర్క్ డెలివరబుల్స్ చేస్తే ఇచ్చేటువంటి అవార్డు అది. అంత ప్రెషియస్ అవార్డును దేవుడు కృప చూపెట్టి నాకు రావడానికి, దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఊరికనే అవార్డు వచ్చిందంటే ఊరికనే ఇవ్వరు. నేను అవన్నీ చెప్పట్లేదు. అంటే ఆ పడినటువంటి శ్రమ చాలా గొప్ప శ్రమ. దేవుడు కృప చూపెట్టాడు, ఆ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కించాడు. నాకు సర్టిఫికెట్ లేకుండా ఎంటర్ అయినటువంటి నాకు ఏమండి అమెరికాకి వెళ్ళడానికి ఆశ ఏమైనా ఉండము న్యాయమా అండి? అమెరికాకి వెళ్తాను బ్రదర్, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను కూడా వచ్చినాను, నేను అమెరికా తీసుకొని ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, సర్టిఫికెట్ లేకుండా ఉంటే నేను దేవుడు ప్రేమించి నీ స్థితిలో పెట్టితే నువ్వు అమెరికాకు పోతాను, నువ్వు యూరప్ పోతానంటావా అని మనకే అనిపిస్తుంది కదా. ఆ విధంగా నా జీవితంలో ఏ రోజు కూడా డిక్షనరీలో లేదు నాకు అమెరికాకు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని. కానీ దేవుడు తన మహాకృపని చూపెట్టి ఫస్ట్ టైము నేను 2011లో నాకు పాస్పోర్ట్ కూడా లేదు. నువ్వు పాస్పోర్ట్ చేయించుకో లేకపోతే నీకు శాలరీ ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత పాస్పోర్ట్ తెచ్చుకున్న వెంటనే వాళ్ళు నన్ను 8 నెలలు తిరక్క ముందుకే నువ్వు అమెరికాకి వెళ్ళాలని చెప్పారు. అసలు ఫ్లైట్లో ఎక్కుతా అంటే భయమేస్తూ ఉంది. ఎవరితో మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఫస్ట్ టైం తెలియదు. అటువంటి స్థితిలో దేవుడు కృప చూపెట్టి అమెరికాకు ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 2014లో దేవుడు తన మహాకృపను చూపెట్టి కుటుంబంతో కలిసి నేను అమెరికాకు వెళ్ళడానికి అక్కడ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అంటే ఏంటంటే నాతో నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో ఆ మేనేజర్స్ ఆ యొక్క ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్స్ అంటారు. అంటే వాళ్ళందరూ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఎవరు ఎలా పనిచేస్తున్నారని. వాళ్ళ దృష్టికి దేవుడు నన్ను గనుడుగా ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. ఏదైనా సమస్య వస్తే పలాని సమస్య వచ్చింది బ్రదర్ అని నాకు ఒక మాట చెప్తే దానికి వెంటనే సొల్యూషన్స్. ఎలా వస్తున్నాయి సొల్యూషన్స్ అంటే తల ఉంచుకొని కన్నీటితో దేవా నాకు రాదు ప్రతిరోజు నేను చేసే ప్రార్థన, నాకు రాదు ప్రభా, కృప చూపెట్టిన ఆయన దేవా సహాయం చేయండి, అవమానం జరగకుండా కృప చూపెట్టనంటే దేవుడు ప్రతి దినము తన మహాకృపను చూపెట్టి నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు కృప చూపెట్టాడు. ఇక్కడికి వచ్చి నేను మీ అందరి మధ్య సాక్షిగా నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంత గొప్ప మేలు చేసినటువంటి దేవుణ్ణి ఏమి ఇచ్చి ఆయన రుణమును తీర్చగలము? ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళడము మాత్రము ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముగా కాకుండా అన్నిటికంటే శ్రేష్టకరమైనది రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. ఆయన ఆరాధించడానికి, హృదయపూర్వకంగా ఆయన్ను మహిమపరచడానికి, ఆయన్ను వెంబడించడానికి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప ఆ యొక్క కృపను బట్టి, ఆయన మేలును బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయనకు హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా